నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మనగుడి మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి। శ్రావణ పౌర్ణమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,200 ఆలయాల్లో ఉత్సవాలు। టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడి। ప్రజల పట్ల అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతోంది। స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6న మున్సిపల్ కార్యాలయం ముట్టడి। వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పూమన పిలుపు। ఇద్దరు ఖరానా నేరస్తుల అరెస్ట్। 26 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం। అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి। కేసు ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులు। టీటీడీ విద్యా సంస్థలో ఉపకార వేతన రద్దుపై ఉద్యమించిన విద్యార్థులు। ఈవో దిష్టిబొమ్మ దగ్ధం। పరిపాలనా భవనం ఎదుట ఆందోళన। వార్తల్లోని వివరాలు। శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో మనగుడి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు। మంగళవారం పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు। ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,200 ఆలయాలలో ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందుకు కావలసిన పూజా సామగ్రి, కంకణాలు, ప్రసాదాలను శ్రీవారి పాదాల చెంత పూజలు చేయించి పంపడం జరిగిందని వివరించారు। మనగుడి మహోత్సవం రాష్ట్ర వ్యాప్త ఆలయాల్లో ఒకే సమయంలో ప్రారంభమవుతుందని, ఆ రోజు ఉదయం 5 గంటలకు నామ సంకీర్తనలు, 6 గంటలకు ఆలయాలలో సంప్రదాయ రీతిలో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో అభిషేకాలు, అర్చన, సామూహిక పారాయణం, వస్త్ర సమర్పణ, నిత్య కైంకర్యాలు జరుగుతాయని పేర్కొన్నారు। మధ్యాహ్నం 12 గంటలకు ప్రసాద వితరణ, సాయంత్రం ఆయా గ్రామాలలో భజన బృందాలతో భజనలు, హరికథ, పురాణ ప్రవచనం లాంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు। తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సంయుక్తంగా మనగుడి అని ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టింది। ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత ఉంచినటువంటి ప్రసాదాలన్నిటినీ కూడా పసుపు, కుంకుమ, కలకండ, అక్షంతలు, కంకణాలు వాటన్నిటినీ కూడా మనము ముందుగానే వారి సమ్మతిని తెలియజేసినటువంటి సుమారు 13,200 పైచిలకు ఆలయాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా మనము పంపడం జరిగింది। ఈ తిరుపతి పట్టణంలోను, తిరుపతి పట్టణ పరిసర గ్రామాలలో అన్నీ కూడా మనము ఎక్కువగా 85 టెంపుల్స్ని మనము ఇక్కడ ఈ కార్యక్రమం కిందికి వస్తున్నది। ఈ 85 టెంపుల్స్లో కూడా చాలా విశేషంగా జరపాలని చెప్పేసి టీటీడీ నిర్ణయించింది। పట్టణంలో ఉన్న ప్రజలు, దాని పరిసర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలు అందరూ కూడా మనగుడి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది। ఆగస్టు 5వ తేదీ నుండి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రచార రథం పర్యటించనుంది। ఈ మేరకు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహత్యాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేందుకు వాడవాడలా పర్యటించేందుకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రచార రథం సిద్ధమైంది। ఈ మేరకు స్వామి పేరుతో రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ కూడా చేశారు। దీంతో ప్రథమంగా ఐరాల మండలం, పాకాల తదితర ప్రాంతాల్లో పర్యటించి స్వామి విశిష్టత, మహత్యం గురించి ప్రజలకు తెలియజేయనున్నారు। ప్రచార రథంలో సూపరింటెండెంట్, వేద పండితులు కూడా పాల్గొననున్నారు। ప్రభుత్వం బాధ్యతల నుండి పక్కకు తప్పుకొని ప్రజలపై భారం మోపడానికి మొగ్గు చూపుతోందే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ది చూపటం లేదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు। మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు।
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించారనే అక్కసుతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి రుణం తీర్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. గత 8 నెలలుగా వార్డుబాట పల్లెనిద్రలో అనేక సమస్యలను తాము గుర్తించామని వాటిని పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో వారు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్టు నెల 6వ తేదీన తిరుపతి చరిత్రలోనే సంచలనాత్మకమైన మహాధర్నాకు శ్రీకారం చుడుతూ మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధించడానికి పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, పెంచలయ్య, రాజేంద్ర, ఎంపీఎస్ మణి, కట్టా జయరాం యాదవ్, కుసుమకుమారి, ఇమాం భాషా, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులకు తగిన రీతిలో బియ్యం అందకపోతే ఆ రేషన్ కార్డుల్ని కుదించి బియ్యం అందించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట మీరు ఓటేసినటువంటి వాళ్ళకు పోయి అడుగుకోండి అని. మంచినీళ్లను నిలిపివేశారు. ఎందుకు మీరు నీళ్లు ఇవ్వడం లేదు అంటే మీరు వేసినటువంటి ఓటేసినటువంటి వాటిని పోయి అడుక్కోండి అని చెప్పేటువంటి ఇది చాలా రాక్షసత్వంతో కూడినటువంటిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకంగా చేసేటువంటి ఈ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను తిరగబడతాం, ఎదురు పోరాడతాం అన్నటువంటి వాస్తవాన్ని వాళ్లకు తెలియజెప్పడం కోసమే 6వ తారీఖు సోమవారం ఉదయం సరిగ్గా 9 గంటల కల్లా ఈ ధర్నా ప్రారంభమవుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు సికే బాబు కోరారు. మంగళవారం 63వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగర సమీపంలోని సంతపేట మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే సికే బాబు మీడియాతో మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు నియోజకవర్గంలో 1,00,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని అన్నారు. అడవుల్లో చెట్లు నరికివేతకు గురికావటం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఈ లోటును పూడ్చడానికి ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. కేవలం చెట్లను నాటడమే కాదని వాటి సంరక్షణ బాధ్యత కూడా పాటించి చెట్ల పెరుగుదలకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎస్సీఎఫ్ దామోదర్ రెడ్డి, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, సొంతపేట మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం జనార్దన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం ముందుకుండి మన విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇంటి యజమానులు కానివ్వండి, వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఇది ఏదో ఈరోజు ఒకరోజు కార్యక్రమం చెప్పేసి నేను ఏదో 2-3 చెట్లు నాటేసుకోవడం కాదు. ఈ నాటేసుకోవడంతో పాటు ఆ చెట్లను కాపాడుకుంటూ ఆగస్టు 6వ తేదీన ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు మదన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2012-13కు సంబంధించి విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను నిర్వహించకపోవడం దారుణం అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కిరణ్ సర్కార్ నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 270 ఇంజనీరింగ్ కళాశాలలను రాజశేఖర్ రెడ్డి 710కి పెంచారని, దేశంలో 12 లక్షల సీట్లు ఉంటే అందులో మన రాష్ట్రానికి 3,10,000 సీట్లను కేటాయించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. జిల్లాకు యూనివర్సిటీని తీసుకొచ్చి నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలను దివంగత నేత చేపట్టారని పేర్కొన్నారు. ఆగస్టు 6వ తేదీన కౌన్సిలింగ్ ను నిర్వహించి ఫీజు రియంబర్స్మెంట్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు మాధవరెడ్డి, బాలాజీ యాదవ్, హేమంత్ యాదవ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 6వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఫీజు కరెక్ట్ గా ఇంత నిర్ణయించకుండా కోర్టులోనే దాని మీద రోజు గడుపుకుంటూ ముందుకు పోవడం వల్ల ఈ సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ లో అడ్మిషన్ జరుగుతాయన్న నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రంలో 2,750 వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 25 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు వివిధ రకాల కోర్సులు
చదువుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కరెక్ట్ గా అమలు చేయాలి. అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యే లోపల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్న 2 ఘరానా దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడించారు. మంగళవారం తిరుపతి ప్రకాశం రోడ్డులోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఏర్పేడు మండలం గొల్లకండ్రిగకు చెందిన హరిబాబు, భాస్కర్ దగ్గర బంధువులని తెలిపారు. అయితే వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి తిరుపతి నుండి శ్రీకాళహస్తి వరకు చోరీలకు పాల్పడేవారని చెప్పారు. 2009 నుండి వీరిపై 31 కేసులు నమోదయ్యాయని, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో మాత్రమే వీరు చోరీలకు పాల్పడేవారని పేర్కొన్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చోరీలు చేసేవారని, వీరిపై క్రైమ్ పోలీసులు నిఘా వేసి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని వారిని విచారించడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 4 కిలోల 750 గ్రాముల వెండి, 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కెమెరాలు, 2 సెల్ ఫోన్లతో పాటు 10,000 రూపాయల చిల్లర నాణేలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. అనంతరం ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని కేసును ఛేదించిన క్రైమ్ సిఐ రామచంద్రారెడ్డిని, సిఐకి సహకరించిన సిబ్బందిని అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బరామిరెడ్డి, డిఎస్పీ ఎంవీఎస్ స్వామి, సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ పిల్లే సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీపురం జంక్షన్లో 2 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కపట్నం హరిబాబు ఎలియాస్ హరి, గొల్లకండ్రిగా నియర్ చెల్లూరు ఏర్పేడ్ మండలం. ఇంకొక అతను యనమల మంద భాస్కర్, ఇతన్ని కూడా గొల్లకండ్రిగా చెల్లూరు ఏర్పేడ్ మండలం. వీళ్ళిద్దరు కూడా 2009 నుంచి తిరుపతిని స్థావరంగా చేసుకొని ఇళ్ల దొంగతనాలు చేస్తున్నారు. సో టోటల్గా గోల్డ్ వచ్చి 801 గ్రామ్ గోల్డ్, సుమారు 5 కేజీలు సిల్వర్ ఐటమ్స్, 2 వీడియో కెమెరాస్, 6 డిజిటల్ కెమెరాస్, 2 సెల్ ఫోన్స్, క్యాష్ కాయిన్స్ వచ్చి 10,000, మొత్తం 26 లక్షల దాకా వర్త్ ప్రాపర్టీ. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి బైరాగిపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిస్తూ వాటికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు రైతుల నడ్డివిర్చేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాటను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, శ్రీకాకుళం, గుంటూరు నుండి ప్రారంభమైన రైతు జాత రాష్ట్రమంతా పర్యటించి 9వ తేదీ చలో సెక్రటేరియట్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, నాసిరకం విత్తనాలు, నకిలీ ఎరువులతో రైతులను అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నుండి బయలుదేరిన జాత 3వ తేదీ తిరుపతికి చేరుకుంటుందని, ఆ సందర్భంగా నగరంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసి 60 సంవత్సరంలో దాటిన వృద్ధ రైతులకు పెన్షన్లు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పనిముట్లపై సబ్సిడీ, రుణమాఫీ, గిట్టుబాటు ధరల కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పెంచలయ్య, మురళి, రవి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మాది రైతు ప్రభుత్వం చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుని నడ్డివిరుస్తూ ఉంది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యం, ఇంకొక పక్క ఫర్టిలైజర్స్ మందులు విపరీతంగా రేట్లు పెంచడం, నాసిరకం విత్తనాలు సప్లై చేయడం, రైతాంగాన్ని అన్ని రకాల దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి 9వ తారీఖున సెల సెక్రటరీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీసుకున్నది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఒక జాత ప్రారంభించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాకి వస్తూ ఉంది. ఈ యొక్క జాతాని కాళహస్తిలో స్వాగతం పలికి చిత్తూరు జిల్లా సమితి 3వ తారీఖు ఇక్కడ తిరుపతిలో బహిరంగ సభ చేయాలని చెప్పేసి కూడా రైతు సంఘం నిర్ణయించింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఉపకార వేతనాలను రద్దు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపకార వేతనాలపై ఈవో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టారు. రద్దు చేసిన ఉపకార వేతనాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉపకార వేతనాలు పొందడం విద్యార్థుల హక్కు అని, రాష్ట్ర ప్రభుత్వమే ఉపకార వేతనాలు చెల్లిస్తుంటే టీటీడీ అందుకు భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. వెంటనే టీటీడీ ఈవో స్పందించి జీవోను రద్దు చేసి ఉపకార వేతనాలను యథావిధిగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఈరోజు టీటీడీ ఈవో గారు ఈ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకూడదు అనేటువంటిది ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం, స్కాలర్షిప్ అనేటువంటిది విద్యార్థుల యొక్క హక్కు, కానీ మీరు పెట్టేటువంటి భిక్ష కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇది స్కాలర్షిప్. ఈరోజు టీటీడీ సంబంధించిన విద్యా సంస్థల మొత్తం కూడా ఈవో గారు అనేకమైనటువంటి ఏక నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల పట్ల శాపంగా తయారైంది. ఈరోజు సంబంధించిన స్కాలర్షిప్ అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల్ని క్రిస్టియన్ విద్యార్థుల్ని అందులో చేసుకోకూడదని చెప్పినటువంటి సందేశాలను కూడా ఎంతోమంది వెళ్ళారు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు, ఐఏఎస్ అధికారులు, పోలీస్ అధికారులు ఎంతోమంది ఈ మన విద్యా సంస్థల నుంచి వెళ్తుంటే ఈరోజు టీటీడీ ఈవో గారు మన విద్యా సంస్థల్ని భారంగా భావించడం ఎంతో దారుణం. ఈరోజు ప్రభుత్వం పంపిస్తున్న స్కాలర్షిప్ని తిరిగి వెనక్కి పంపించే అవసరం ఏమొచ్చిందో టీటీడీకి అర్థం కావట్లేదు. ఈరోజు కింద నుంచి ఎంతోమంది స్కౌట్లుగా కొండపైకి వెళ్ళి ఎంతోమంది భక్తులకి సేవలు చేస్తున్నారు. ఇలాంటి విద్యా సంస్థల్ని వాళ్ళు భారంగా భావించడం చాలా దారుణం. వెంటనే ఈవో గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే మరిన్ని ఎన్నో ఉధృత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని. అలాగే స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో కలిసి ఈవో దిష్టిబొమ్మ దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. హాస్టళ్లలో వసతులను మెరుగుపరిచి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2 నెలలైనా కానీ కాలేజ్ తెరిచినప్పటికీ టీటీడీ విద్యా సంస్థలో మెస్ బిల్లులు కడతా ఉన్నా కానీ అప్పటికీ మా స్కాలర్షిప్ అనేది ఈవో అకౌంట్లో పడడం అనేది అన్యాయకరమైనది. మతాలపైన కులాలపైన చూపెట్టదండి, మాకు విద్యగానే చూడండి అనే విధంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ హాస్టల్ సమస్యల్ని, ఈ టీటీడీ మీల్స్ సంబంధించిన విషయాలని ఇవన్నీ పరిష్కరించకపోతే వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నట్టు ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ధర్మో రక్షితి రక్షితః అంటూ ప్రచారం చేసే టీటీడీ జానపద కళాకారుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తోందని జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి ఆరోపించారు. తిరుమల అఖండంలో సంవత్సరానికి ఒకసారైనా ప్రతి భజన బృందానికి అవకాశం కల్పించాలనే డిమాండ్తో గత వారం రోజులుగా కళాకారులు దశలవారీ దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కళాకారుల న్యాయమైన కోరికల సాధన కోసం గతంలో చేపట్టిన పోరాటాలను గుర్తు చేస్తూ ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. గత 3 సంవత్సరములుగా చేపట్టిన ఉద్యమాలను గురించి కళాకారులకు వివరిస్తూ టీటీడీ మొండి వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా యాదగిరి సిటీ ఛానల్తో మాట్లాడుతూ కళాకారులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, టీటీడీ చేస్తున్న ధర్మ ప్రచారంలో కళాకారుల్ని కూడా భాగస్వాములు చేయాలని ప్రాధాయపడుతున్నారని గుర్తు చేశారు. న్యాయమైన కోరికల సాధన కోసం ఆందోళనలు, పోరాటాలు చేసినప్పుడల్లా టీటీడీ యాజమాన్యం హామీలతో మభ్యపెడుతున్నారే తప్ప చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావితరాలకు జానపద కళలను, భజన సాంప్రదాయాలను అందించాలన్నా, ధర్మ ప్రచారం చేయాలన్నా, శ్రీవారి కీర్తి ప్రతిష్టలు నలుమూలలా విస్తరింపజేయాలన్నా కళాకారులకు టీటీడీ నిర్వహిస్తున్న ఉత్సవాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఈవో స్పందించి నిర్దిష్టమైన హామీని ప్రకటించేంత వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ దీక్ష కార్యక్రమంలో రమణ, ప్రసాద్, మునిచంద్ర, శ్రీరాములు, కళాకారులు పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మం ప్రచారం చేయడం కోసం మన కళాకారులందరినీ ఉపయోగించుకోండి, ప్రతి విషయాల్లో వీళ్ళందరినీ ఉపయోగించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. తిరుమలలో జరిగే అఖండ హరినామ సంకీర్తనంలో ఇంతకుముందు ఏ విధంగా మీరు ఆర్డర్ ఇచ్చారో అదే మాదిరి ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ఈ కళాకారులందరూ ప్రోత్సహించాలని మనం కోరుతా ఉన్నాం. కళాకారులందరూ పేదవాళ్ళు, ఈ కళాకారుల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో డబ్బులు దేవస్థానానికి వస్తూ ఉన్నాయి. దాంట్లోంచి కళాకారులు 100 రూపాయలు ఇవ్వడం సమంజసం ఇస్తామని చెప్పాడు. లడ్డు ఉచితంగా ఇస్తామని చెప్పాడు. గురువులకు సన్మానంతో పాటు పారితోషికం ఇచ్చి గ్రామానికి గురువులతో సేవలు చేయించుకుంటామని చెప్పాడు. ఇక్కడ పోయిన ఈ మాటలన్నీ ఈ తిరుపతి దేవస్థానం అధికారులు మెలకు రాకపోతే ఇక కార్యక్రమాలు మొత్తం కూడా దేవస్థానం మెట్లకాడన, అలిపిరి దగ్గరన, కొండపైన, ఈవో గారి ఆఫీస్ దగ్గరన ఇక వినూత్న కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అస్సాం, సిక్కిం, బర్మాలలో ముస్లింలపై జరుగుతున్న సామూహిక మారణకాండను అరికట్టేలా ఐక్యరాజ్య సమితి చర్యలు చేపట్టాలని జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు అమీర్ భాషా డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పవిత్రమైన రంజాన్ మాసంలో బర్మాలో ముస్లింలపై దాడులకు పాల్పడి సుమారు 50,000 మందిని హతమార్చారని 300 మసీదులను మూసివేసి 500 గ్రామాలను అగ్నికి ఆహుతి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి మారణకాండ జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవటం, ఐక్యరాజ్య సమితి నోరు మెదపకపోవటం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సామూహిక మారణ హోమాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో పేద విద్యార్థులకు ప్రతి ఏడు విద్యా జాగృతి పేరుతో దాతల సాయంతో యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ముజమ్మిల్, నజీర్, అక్బర్ అలీ, నిజాం భాషా, ఖాలిద్, నిజాముద్దీన్, జావీద్ పాల్గొన్నారు. మన పొరుగునున్న బర్మాలో దాదాపుగా 50,000 మందికి పైగా ముస్లింలని ఊచపోత కోసి చంపేశారు. అదేవిధంగా 300 మసీదులకు పైగా సీల్ చేసేశారు. 500 గ్రామాలకు పైగా తగలబెట్టారు. ఇవన్నీ కూడా ఏ మీడియాలో కూడా రావడం లేదు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో అదైతే మాకు తెలియదు. ఇది ముస్లింల మీద అభిమానమా లేక వివక్ష అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. భావస్వేచ్ఛకు వేదికైన ప్రెస్ క్లబ్ పై దాడి చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రక్షణ కోసం చిత్తూరు ప్రెస్ క్లబ్ కు వచ్చిన ప్రేమ జంటపై వారి బంధువులు దాడి చేసి ప్రెస్ క్లబ్ లోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడం అనాగరికమని తిరుపతి ప్రెస్ క్లబ్ కమిటీ, జర్నలిస్టుల సంఘాలు మండిపడ్డాయి. దాడికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఫిర్యాదు చేయడం జరిగిందని, వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావుకు తిరుపతి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ నిందితులపై చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దినేష్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రకాష్, కార్యవర్గ సభ్యులు హేమచంద్ర, నారాయణరెడ్డి, రాము, దాము, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ మంగళవారం ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు చిత్తూరు గాంధీ రోడ్ సమీపంలోని ట్రాన్స్కో డీఏ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నాగరాజన్లు మాట్లాడుతూ నేడు విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు పరిశ్రమలు, చిన్న ఫ్యాక్టరీలు నిరంతర విద్యుత్ కోతల కారణంగా అందులో పనిచేస్తున్న కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతాంగం పూర్తిగా ఈ విద్యుత్ కోతల కారణంగా పంటలు సాగు చేయలేక అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణాలు, నగరాలు, పల్లెల్లో నిరంతర విద్యుత్ కోతల కారణంగా వినియోగదారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నాణ్యమైన విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్కో డీఏకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సత్యమూర్తి, మణి, ఆర్ముగం రెడ్డి, సిఐటియు నాయకులు గంగాధర గణపతి, ప్రసాద్, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ కోత అనేది పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఎక్కువైపోతోంది. అలాగే 4,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని పెంచిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఫ్యూయల్ ఛార్జీస్ అడ్జస్ట్మెంట్ పేరుతో 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం పెంచి దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ యొక్క విద్యుత్ వినియోగదారులపైన ఈ వేసిన ప్రభుత్వ నిర్వాహకాన్ని కార్మిక సంఘాలుగా, సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో చిత్తూరు జిల్లా ఏజీఎంగా రామకృష్ణయ్య అందించిన సేవలు అభినందనీయమని, ప్రతి ఉద్యోగి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘం పిలుపునిచ్చింది. 1972లో బీఎస్ఎన్ఎల్లో టైమ్ స్కేల్ క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించిన రామకృష్ణయ్య 1981లో జూనియర్ ఇంజనీర్ గా, 1994లో సబ్ డివిజన్ ఇంజనీర్ గా, 2003 నుండి 2007 వరకు డివిజన్ ఇంజనీర్ గా, 2010లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా రామకృష్ణయ్య పదోన్నతులు పొందారు. 40 ఏళ్ల పాటు వివిధ శాఖల్లో పనిచేసి సంస్థ అభివృద్ధికి విశేష సేవలందించిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని జనరల్ మేనేజర్ టెలికాం వారి కార్యాలయంలోని సంచార్ భవన్లో పదవీ విరమణ కార్యక్రమాన్ని సహోద్యోగులు ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చాలను అందించి, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను బహూకరించి అభినందనలు తెలిపారు. రామకృష్ణయ్య విశ్రాంతి జీవితం సజావుగా సాగాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీఎం, డీజీఎం, ఏజీఎం, డీఏలు, ఏఈలు, జేఈలు, ఎస్డీఈలు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 44,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇంకా 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కాగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, దివ్యారామం దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 10, 50 రూపాయల గదులు 29, 100 రూపాయల గదులు 37, 500 రూపాయల గదులు 20 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 22, వసంతోత్సవం టికెట్లు 217, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 240 అందుబాటులో ఉన్నాయి. వీటిని బుధవారం తిరుమలలోని విజయ బ్యాంకులో భక్తులు పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,840 రూపాయలు కాగా 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,375 రూపాయలు ఉంటుంది. వెండి 1 కేజీ ధర 54,455 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 58 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మనగుడి మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. శ్రావణ పౌర్ణమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,200 ఆలయాల్లో ఉత్సవాలు. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడి. ప్రజల పట్ల అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6న మున్సిపల్ కార్యాలయం ముట్టడి. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పూమన పిలుపు. ఇద్దరు ఖరానా నేరస్తుల అరెస్ట్. 26 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం. అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులు. టీటీడీ విద్యా సంస్థలో ఉపకార వేతన రద్దుపై ఉద్యమించిన విద్యార్థులు. ఈవో దిష్టిబొమ్మ దగ్ధం. పరిపాలనా భవనం ఎదుట ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.